రావడానికి దేవుని నామం బట్టి మీ అందరికీ వందనాలు. వందనాలు. ఇక్కడ వాక్యం చెప్పడానికి నేను అర్హుని కాదు, అయినప్పటికీ దేవుని అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును కాక చిన్ని ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి మీ వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్న దేవా నా తండ్రి, ఫస్ట్ సారి తండ్రి ప్రభా మీ యొక్క మాటకి తండ్రి సేవలో మాట్లాడిన 7 మాటలు 2వ మాట తండ్రి నేను మాట్లాడుతుండగా తండ్రి నాకు ధైర్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. మీ మహిమకరంగా వాడుకోండి. ఒక మాట ద్వారా తండ్రి మాకు మనసుగా దీవించని ఆశీర్వదించమని కృప చూపించమని అయా తండ్రి ప్రభా మాటల ద్వారా తండ్రి ప్రభా ఒక మనసు తండ్రి ప్రభా మారాలి తండ్రి ప్రభా. వాళ్ళ జీవితంలో ఉండే తండ్రి ప్రభా మారు మనసు దయచేసి తండ్రి ప్రభా వాళ్ళని తగ్గించుకోండి తండ్రి ప్రభా. వారిని సరే జీవించి వాళ్ళని దీవించమని ఆశీర్వదించమని కృప చూపించమని ప్రార్థన అడిగి ఫస్ట్ సారి నేను వాక్యం చెప్తున్నాను, తప్పులుంటే క్షమించండి. ఇప్పటివరకు చెప్పలేము. ఇక్కడ రాబడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఫస్ట్ సారి చెప్తున్నా. కొంచెం భయం అయితే ఉంది నాకు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఇందాక సుధాకర్ చదివిన వాక్యం చదువుతున్నాం మరొకసారి. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను. చెప్తున్నా నేను. అయితే పరదేశంలో అంటే దేవుడు అంటే ఇప్పుడు పరదేశం అంటే ఇప్పుడు ఒక కొంచెం 4 అధ్యాయాలు ఎక్కువ తీసుకున్నట్లయితే 39 ఒకసారి చదువుతారు. గట్టి చదువుకుంటే 39 23 39. ఆయన దూషించుచు నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగినతనం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. అయితే 2 దొంగలు ఉన్నారు. ఆ సిలువ ముగ్గురికి సిలువ వేయబడింది. దానిలో 2 దొంగలు మన దేవుడు. అయితే 2 దొంగలలో ఒక దొంగ ఏమంటున్నాడంటే వెగతాళి చేస్తున్నాడు. నువ్వు దేవుడవే కదా, నీకు అన్ని శక్తులు ఉంటాయి కదా, నీకు బలం ఉంటుంది కదా, అంటే నిన్ను నువ్వు విడిపించుకొని మమ్మల్ని విడిపించు కదా అని అంటున్నాడు. ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే మనకైతే ఇది మన దొంగలం ఎన్నో పాపాలు చేస్తున్నాం, అయినప్పటికీ మనకి ఇది న్యాయమే కదా అని అంటున్నాడు. అయితే ఇంకొక దొంగ ఫస్ట్ దొంగ ఏమంటుండంటే ఎగతాళిగా మాట్లాడండి. ఇంకొక దొంగ అయితే 24 గంటలు దేవుడితో చెరసాలలో ఉండి అప్పుడు ఆయన దేవుడు సహవాసం 24 గంటలు ఒకటే రోజు దేవుడితో సహవాసం చేసి ఆయన మారు మనసు పొందాడు. ఒక దొంగ ఏదైతే మంచిగా మాట్లాడాడో ఆ దొంగ మారు మనసు పొంది మనకైతే ఇది న్యాయమే కదా, దేవుడు ఏ పాపం చేయలేడు, అయినా అన్యాయం తీర్పుని ఆయనకు వేశారు, అయినప్పటికీ దేవుడికి శిక్ష ఇది. ఈ శిక్ష దేవునికి న్యాయం కాదు, మన దొంగలు కాబట్టి మనకి న్యాయం ఇది. అయినప్పటికీ కానీ ఆయన ఇంకొక దొంగ ఏమన్నాడంటే రైట్ సైడ్ కుడివైపు ఉన్న మంచి దొంగ ఏమంటున్నాడంటే మనకి న్యాయమే, ఈ దొంగ మనము ఈ శిక్ష మనకు న్యాయమే, కానీ దేవుడికి అయితే అన్యాయం తీర్పించారు. ఆయన ఆ మారు మనసు పొంది అప్పటికప్పుడు మారు దేవుడు ఏమేమైతే మాటలు మాట్లాడాడో ఆ మాటలన్నింటినీ గ్రహించి ఆయన మారు మనసు పొంది తర్వాత ఏమైనా మారు మనసు పొందుకొని ప్రభువా నేడు నన్ను కూడా ఈ పరదేశంలో జ్ఞాపకం చేసుకోవాలి మారు మనసు పొంది అప్పటికప్పుడు ఆయన తనను తాను తగ్గించుకొని ఆయన పాపాలన్నీ క్షమించుకొని దేవునికి అడగగా ఒక దేవుడు అన్న లాస్ట్ 43వ మాటలు మనం చూసుకున్నట్లయితే నేను అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్తున్నానని ఆయన. అంటే
లాస్ట్ మనం ఇట్లా ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఇది కొంతమంది స్టేటస్ పెట్టింది గుడ్ ఫ్రైడే కదా, ఇన్ని గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, ఇన్ని ఈస్టర్లు వస్తున్నాయి, ఎవరికి ఇలా మారమనసు వస్తలేదు ఎవరికైనా సరే. ఎప్పుడు మారుతాం మనం? ఇది ఇంతేనా? ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తాయి, ఎన్నో పోతున్నాయి, మనం మారమనసు ఎప్పుడు పొందుతాము, మనం ఎప్పుడు తగ్గించుకుంటాము? అది తగ్గించుకున్న రోజే మనం వీళ్ళ దేవునితో ఉంటాము, సహవాసంలో ముందుకు సాగుతాము అని నేను ఇట్లా అనుకున్నాను. నిజమే కదా, ఎన్నోసార్లు అనుకుంటున్నాం, ఎన్నోసార్లు వింటున్నాం, ఎన్నో గుడ్ ఫ్రైడేలో 7 మాటలు వింటున్నాం, ఎవరైనా ఆలోచిస్తున్నారా అని. అయితే జయకు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు 5 years సర్జరీకి మేము వెళ్ళినాము. అయితే మాకు పెన్షన్ మేము వెళ్ళినాము. వాళ్ళు ఇంటి అన్నారు, సాక్ష్యాలు చెప్తుంటే మాకు ఏడుపు వస్తుంది. వాళ్ళ డాడీ మొత్తం లాస్ట్ మారమనసు పొందాడు, బాప్టిజం తీసుకున్నామనే సిద్ధపడ్డప్పుడు తీసుకోలేకపోయాడు. అయినా వాళ్ళ ఒక వాక్యాన్ని, ఇదే వాక్యాన్ని గుర్తు చేసుకొని దేవా 2వ మాటలో మీరు అన్నారు కదా, నా మాట ఎవరైతే మనసాన్ని తగ్గించుకొని ఇలా ఇప్పుడు ఇందాక మాట్లాడిన మాటలు అయితే ఏవైతే ఉన్నాయో సేమ్ అట్లనే మాట్లాడేది. ఇప్పుడు ఈ వాక్యం ఎప్పుడు విన్నానని నేను వాళ్ళ డాడీ అక్క వాళ్ళు అందరూ సాక్షి నేర్చుకుంటూ చెప్పారు. వాళ్ళందరూ 5 మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకుంటూ చెప్పారు. ఈ వాక్యం గుర్తొస్తుంది. అదేవిధంగా మీరు ఇలా మారమనసు దయ చేయాలని, ఈ వాక్యం ద్వారా దయకొని వాక్యానుసారంగా దీవించాలని ఈ యొక్క ప్రార్థన. నాకు కొంచెం భయం అయితే ఉంది, అనుకుంటూనే మాట్లాడుతున్నా, ఏమనుకోకండి. ఫస్ట్ సారి కదా ఈ వాక్యాన్ని దేవుడు దీవించారు.